తెలంగాణలోనే ఉండిపోతుంది. ఇక్కడే విచిత్రం ఏంటంటే కృష్ణ మీద ఆధారపడ్డది ఎక్కువగా ఆంధ్ర. మన పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి శ్రీశైలం, నాగార్జున సాగరు, ప్రకాశం బ్యారేజీ, ఈ అనుబంధం అన్నీ అయ్యాయి కదా. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్, శ్రీశైలం లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్, ప్రకాశం బ్యారేజ్ నుంచి ఈ మన దాన్ని ఏమంటారు రైవస్ కెనాల్, ఇవన్నీ కూడా కృష్ణ నీళ్ళే కదా. వీటన్నిటికీ కూడా అత్యధికంగా కృష్ణ నీళ్లతో పంటలు పండేది ఆంధ్రాకి. ఈ కృష్ణా బోర్డు ఆంధ్రాకి వస్తుంది. అదే సందర్భంలో గోదావరి కాళేశ్వరం పెద్దది కదా, వాళ్ళది అక్కడ ఆ బోర్డు ఉంటుంది. తర్వాత భవిష్యత్తులో పోలవరం మీద ఉంటుంది. అట్లా ఎవరికి చిరొక బోర్డుని డిస్ట్రిబ్యూట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. వాళ్ళ మీటింగ్ యొక్క సక్సెస్ అదే నాకు కనిపించింది. మిగతాదంటారా ఒక పొలిటికల్ డ్రామటైజ్ చేసుకోవడం. బనకచెర్ల అనేటటువంటిది సాధ్యం కావాలి అంటే 45.5 అడుగుల ఎత్తున నీళ్లు నిల్వ ఉండాలి పోలవరం. అది నిల్వ ఉండాలంటే ఇప్పుడు వీళ్ళు కడుతున్న 41.5 అడుగుల ఎత్తుకి వర్కౌట్ కాదు. 45.5 అడుగులు ఎత్తు కట్టాల్సిందే. లైక్ ఇప్పుడు పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం ఏంటి ఆ రోజు డిజైను, శ్రీశైలంలో 854 అడుగుల ఎత్తున నీళ్లు నిల్వ ఉంటే అప్పుడు నీళ్లు పంప్ చేయొచ్చు పోతిరెడ్డిపాడికి. అదే 834, 824 ఉంటే చేయడం కుదరదు. కేసీఆర్ ఏం చేశారు, అక్కడ 800 అడుగుల్లోనే